RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చే ఏప్రిల్లో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో మా యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టబోతారు ఎలక్షన్స్ తర్వాత. దానికి దేశ ప్రజలందరూ కూడా మరి ఈరోజు వెనుక ఉన్నోళ్ళు దయచేసి మాట్లాడకండి ప్లీజ్. ఎవరైనా బయటికి వెళ్ళండి. ఒకసారి చెప్తారు, అర్థం చేసుకోవాలి. ఎవరైనా చూడండి పోయి. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, వారి నాయకత్వంలోనే దేశం మరింత ముందుకెళ్తుందని, దేశం భద్రంగా ఉంటుందని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలామంది అనేక రాష్ట్రాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, గత 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పెద్దలు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి నాయకత్వమే ఈ దేశానికి అవసరము అనే విధంగా ఈరోజు బయటికి రావడము, స్పందించడము, బీజేపీలో చేరడం మనం చూస్తా ఉన్నాం. వచ్చేటువంటి 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 4 అంశాల మీద దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, మౌలిక వసతులు కానీ, లేక విదేశీ విధానం కానీ, లేక వ్యవసాయ విధానం, అన్నింటిని కూడా కొనసాగిస్తూనే అదనంగా మరొక 4 సెక్టార్స్ మీద మరింత దృష్టిని పెట్టేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు అందరూ తెలుసు, ఆదివాసీలలో, గిరిజనులలో, వెనుకబడినటువంటి ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడం కోసము ప్రధానమంత్రి జన్మన్ అనేటువంటి పథకం ద్వారా ఇంకా 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఆదివాసీ గ్రామాలు ఏవైతున్నాయో, ఆదివాసీకి సంబంధించినటువంటి బస్తీలు ఏవైతున్నాయో, వాడలు ఏవైతున్నాయో, వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలో కూడా 10 ప్రాంతాలను గుర్తించాము. అందులో ఆదిలాబాద్లో కూడా కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ఎందుకంటే ఆ రకంగా నిర్ణయం తీసుకోకపోతే మరో 70 సంవత్సరాలైనా వాళ్ళు ఆ రకంగానే సమాజానికి దూరంగా అభివృద్ధి ఫలాలు అందకుండా నిర్లక్ష్యానికి గురి కాబడతారనే దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి 5 సంవత్సరాలు, ఒకటి దేశంలో ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం మరింతగా దృష్టిని కేంద్రీకరించి పూర్తి స్థాయిలో మహిళలు వారి యొక్క హక్కులు, వాళ్ళ యొక్క మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి, వాళ్ళ సాధికారత కోసము కేంద్ర ప్రభుత్వం పనిచేయబోతుందని మనం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే మహిళలకు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ 33% రిజర్వేషన్ 75 సంవత్సరాల తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చిస్తే ఆ రోజు వ్యతిరేకించారు చాలామంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 75 సంవత్సరాల మహిళల రిజర్వేషన్ కళ సాకారమై
అంతేకాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల్లో మహిళల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మహిళలకు ఒక టాయిలెట్ నుంచి మొదలు పెడితే, బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది. చివరకు సైన్యంలో కూడా మహిళలను భాగస్వాములు చేస్తూ ఉన్నాము. సైనిక్ స్కూల్లో భాగస్వాములు చేస్తూ ఉన్నాము. ఆర్మీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, నేవీలో కావచ్చు, మహిళలను పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి మహిళల యొక్క శక్తికి ఈరోజు గుర్తింపు ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా రెండోది రైతాంగం. వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా రైతాంగం పైన, వ్యవసాయ రంగం పైన, రైతుల సమస్యల పైన ఇప్పటికీ అనేక రకాల దృష్టిని కేంద్రీకరించాం. మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మూడో అంశం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.